పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. రేపు 2025-26కు సంబంధించి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులను అఖిలపక్షం ముందు ఉంచారు రాజ్నాథ్ సింగ్. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. అయితే ఏ అంశాలపై చర్చించాలనేది పీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి.